హలో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే, నేను ఎక్కడో ఉండేవాడిని, నేను ఏదో పనికి పోవాలనుకుంటా అంటే నన్ను ఈ పొద్దు మధున్న పిలిపించి, అరే నువ్వు యాడికి పోతావు ఇక్కడ రా అని చెప్పేసి నాకు ఈరోజు ఈ కెమెరాలు ఇప్పించడం జరిగింది. మధున్న హాయ్ నాన్న. మధున్న నమస్తే. మధున్న నాకే ఎందుకు ఈ కెమెరాలు ఇప్పించాలనుకున్నావన్నా? అది ఇంత కాస్ట్లీ పెట్టి నాకే ఎందుకు ఇప్పించాలి? ఈ మధ్యకాలంలో నువ్వు యూట్యూబ్ స్టార్లో మంచి ఫేమస్ అయ్యావు. మాకు ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, రాజకీయంగాను వ్యాపారంగా. మేము అప్పుడప్పుడు ఈ మధ్యకాలం నువ్వు కనుమరుగయ్యావు. ఎందువల్లంటే అక్కడ మీకు పసుకలేదు, మీ ఓనర్కి మీకు అని చెప్పడం జరిగింది, వేరే మిత్రుల ద్వారా మనం తెలుసుకున్నాను. అందుకే నీకు కాల్ చేసి నువ్వు సొంతంగా ఛానల్ పెట్టుకుని నువ్వు సొంతంగా కెమెరా తీసుకుంటే నువ్వు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతావు, మంచి యూట్యూబ్ స్టార్ అవుతావు, మా అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తావు, సంతోషంగా ఉంటాము అనే ఉద్దేశంతో మేము నీకు ఈ కెమెరా అందజేశాము. ఈ రోజు నుంచి నువ్వు కొత్త జీవితం ప్రారంభించి నీవు మంచి అభివృద్ధి చెందాలి, దినదిన చెందాలి. ఆ యూట్యూబ్లో చాలామంది లైకులు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్ కావాలని మీకు అందరి తరపున దేవుని తరపున ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను నీకు నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, నువ్వు మంచి ఎదగాలి కోరుకుంటాను. సత్య చాలా థ్యాంక్స్. అంతేకాకుండా ఇంతమంది యూట్యూబ్ అట్లా కాదన్నా, ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, నాకే ఎందుకు ఇట్లా కొనిచ్చి ఫ్రాంక్ వీడియోలో మీ అనుభవాలు అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి ఎప్పుడెప్పుడు కొత్తగా మీరు ఎడిటింగ్ చేసి వీడియో పెడతాను చూస్తుంటా, కాసుకుంటాము. అందులో నీ వాయిస్, నీ వ్యవహారము, నీ యొక్క నటన అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నీవు ఎదగాలి, మాకు తెలిసిన అబ్బాయి అని చెప్పడంతో నీకు సాయం చేశాము. సో గాయస్, చూసినారా గాయస్, ఇదే కాదు మధున్న, ఇది ఒకటే కాదు, ఇలా చిన్న చిన్న బీదోళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. ఎందుకంటే హెల్ప్ నాకు ఒకరికే కాదు, ఇక్కడ కరోనా టైంలో కానీ, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కానీ, ఇక్కడ గుళ్ళకు కానీ, ఏ ఒకటి అయినా కానీ మధు అన్నతో పరిచయం అయినాక, పరిచయమే కాదు మధు అన్న డోర్ తెట్టి అన్న సాయం ఇది చేయను అంటే అది అన్నయ్య ఖచ్చితంగా చేస్తాడు. అది మధు అన్న అంటే మధు అన్న, మధు అంటే మధు అన్న. సో గైస్, అంతేకాకుండా మధు అన్న నాకు ఈ పొద్దు కెమెరా ఇప్పించినాడు కాబట్టి ఈ నమ్మకాన్ని నేను ఇలాగే ప్రోత్సహించి అంతా ఇదే చేయాలనుకుంటా గాయస్. ఎంతో మంది ఉన్నారు కానీ నాకు ఇంతమంది ఎవరే కనిపించలేదు గాయస్. మధు అన్నని చూసి అరే నువ్వు ఎక్కడ పోతావు ఏం కదా, నేనున్నాను రా అని చెప్పి ఈ పొద్దు నాకు ఈ కెమెరాను ఇవన్నీ ఇప్పించడం జరిగింది గాయస్. అంతేకాకుండా అన్న ఒక్క దూరు మన ఛానల్కి సత్తి ఏటీపీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. ప్రతి ఒక్కరు ఏటీపీ సత్తి ఏటీపీ వాళ్ళ కామెడీ యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.